ఇంగ్లాండ్తో మూడో టీ20కి ముందు టీమిండియానే ఫేవరెట్. మన కుర్రోలు ఊపు ఉత్సాహం ముందు ఇంగ్లాండ్ టీం మరోసారి తల వంచాల్సిందేనని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా భారత జట్టు బోల్తా కొట్టింది. బ్యాటర్లు పండగ చేసుకునే పిచ్చి మీద టీమిండియా బ్యాట్స్మెన్స్ చేతులెత్తేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని 171 రన్స్ కి ఇంగ్లాండ్ ను కట్టడి చేసినప్పటికీ చేజింగ్ లో మనోళ్లు తేలిపోయారు. అయితే ఇప్పటి వరకు జరిగిన 3 టీ20లను పరిశీలిస్తే ఇద్దరు ఇండియన్ క్రికెటర్లు టీంలో ఉండి లాభం లేదనిపిస్తుంది. మరోవైపు ఓ ప్లేయర్ మాత్రం భవిష్యత్తు ఆశలు పెంచుతున్నాడు. వారెవరో ఇప్పుడు చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. స్పిన్ కు అనుకూలించి ఇండియన్ పిచ్ల మీద రెండో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు. కానీ జీరో పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. కోల్కతా, చెన్నై పిచ్లపై మిగతా స్పిన్నర్లు రెచ్చిపోతుంటే మనోడు మాత్రం కొంచెం కూడా ప్రభావం చూపించలేకపోయాడు. మొదటి 2 టీ20ల్లో కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇక రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో రవి బిష్ణోయ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలే గెలవాలన్న కసితో ఊపు మీద ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్లకు మనోడు చిక్కిపోయాడు. 4 ఓవర్లు వేసి ఏకంగా 46 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. తన వేసిన చివరి ఓవర్లో లివింగ్స్టోన్ 3 సిక్స్లు బాదాడు. దీంతో ఇంగ్లాండ్ స్కోర్ బోర్డ్ బాగా పెరిగిపోయింది. తన లైన్ అండ్ లెంత్ ని రవి బిష్ణోయ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ టీ20 సిరీస్ లో వాషింగ్టన్ సుందర్ కూడా పూర్తిగా తేలిపోయాడు. రెండో టీ20తో జట్టులోకి వచ్చిన పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. రెండో టీ20లో ఒక ఓవర్ వేసి వికెట్ తీశాడు. ఆ తర్వాత చేజింగ్ లో కాస్త సహాయపడ్డాడు. అయితే మూడో టీ20లో మాత్రం పరమ జిడ్డు ప్లేయర్ గా మారాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో కూడా సుందర్ ఒకే ఓవర్ వేసి ఏకంగా 15 రన్స్ ఇచ్చాడు. దీంతో సుందర్ కి బౌలింగ్ ఇవ్వకూడదని కెప్టెన్ డిసైడ్ అయిపోయాడు. ఆ తర్వాత చేజింగ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ ఇచ్చిన దానిని వాడుకోలేదు. టీ20 మ్యాచ్ ఆడుతున్నామని మర్చిపోయి టెస్ట్ మ్యాచ్ ఇలా ఆడాడు. 15 బంతులు ఆడి కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇండియాకు చేజింగ్ కష్టమైపోయింది. మరి ఎలాంటి జిడ్డు ఆల్రౌండర్ టీంలో అవసరమా అనే విషయాన్ని కోచ్, కెప్టెన్ చర్చించుకోవాలి. టీ20 సిరీస్ లో భారత ఫ్యాన్స్ సంతోషించదగ్గ విషయం ఏదైనా ఉందంటే అది వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్. టీమిండియాలో ప్రధాన స్పిన్నర్ లోటును వరుణ్ పూడ్చేలా కనిపిస్తున్నాడు. తొలి టీ20 నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మూడో టీ20లో డేంజరస్ బ్యాటర్ బట్లర్ ని అవుట్ చేసి టీమిండియాకు ఊరాటనిచ్చాడు. ఆ తర్వాత మిడిల్, లోయర్ ఆర్డర్ లో బ్యాటర్లను అవుట్ చేసి ఇంగ్లాండ్ ను తక్కువ టోటల్ కే పరిమితం చేశాడు. మొత్తం 3 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఇలా మ్యాచ్ కు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ టీమిండియా స్పిన్ దళానికి బ్యాక్ బోన్ లో నిలుస్తున్నాడు.